హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్ను కుకింగ్. ఈరోజు మనం ఇంట్లోనే చేపల ఫ్రైని తయారు చేసుకుందాం. అందుకు ముందుగా చేపలను నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చేపలకి ఇప్పుడు మనం ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఫిష్ మసాలా, ఫుడ్ కలర్, రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనము చేపలని కలుపుకుని మసాలా వేసి కలుపుకునే విధానం చూద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్ మనకి రుచికి సరిపడా, మనకి స్పైసీ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు, లేదు మనకి చాలనుకుంటే 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఫిష్ మసాలా, మనకి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు ఫుడ్ కలర్ని వేసేసుకొని బాగా కలిపేసి నీట్గా ఎక్కడ అంతా మిక్స్ అయ్యేలా మసాలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మసాలాలోకి అన్నీ కలిసేలా కలుపుకొని ఇప్పుడు చేపలని తీసేసుకొని చేపలన్నిటిని మసాలాకి వేసేసుకొని మనం ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మసాలాలోనే మనకి వాటర్ ఉంటుంది కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. బాగా చేపలకి మసాలా పట్టేలా అన్నిటికీ కొంచెం చూసుకొని కలపండి, ఎందుకంటే చేపలకి ముళ్ళులు ఉంటాయి కాబట్టి కుచ్చుకోకుండా నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా అన్నిటికీ మసాలా పట్టేలా మొత్తం అన్నిటికీ ఎక్కడ గ్యాప్ లేకోకుండా చేపలకంతా మసాలా పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు మైదా ఒక 2 టేబుల్ స్పూన్, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కార్న్ఫ్లోర్ను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. చేపలకన్నిటికీ మసాలా పట్టేలా నీట్గా అంతా కలిపేసుకొని మనకి ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఉత్త మసాలా వేసుకొని మనం కలుపుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిపేసాం కదా, ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ నాననివ్వాలి. 1 అవర్ ఎందుకంటే మసాలా అంతా చేపలకి పట్టడానికి 1 అవర్. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని 1 అవర్ తర్వాత స్టవ్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని 1 అవర్ తర్వాత మనకి ఫిషెస్ అన్నీ బాగా నానాయి కదా, మసాలా అంతా తీసేసుకుంటుంది, బాగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి ముక్కలన్నీ. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వగానే మనము చేపల్ని మనకి ఎంత అందులో ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పీసెస్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. నాకైతే 4-5 పీసెస్ పడతాయి, బట్ కానీ 3 పీసెస్ వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. నూనె బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు పీసెస్ వేసుకొని 2 వైపులా బాగా కాలేగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా నీట్గా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ వేడి నూనెలో వేస్తే లోపల సరిగ్గా ఉడకదనమాట, కాబట్టి నూనె బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి పెద్ద మంట పెట్టి మనం ఫ్రై చేసుకుంటే పైన మాత్రమే కుక్ అవుతుంది, లోపల వరకు కుక్ అవ్వదు మనకి. అందుకని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
మనకి ఇది కుక్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ నురగలన్నీ బబుల్స్ వస్తున్నాయి కదా, అవన్నీ తగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఫిష్ ఫ్రై అనేది బాగా కుక్ అయ్యి మనకి టేస్టీగా బాగా ఉంటుందన్నమాట. అలా ఫ్రై చేసుకొని స్టార్టింగ్లో కంటే ఇప్పుడు బబుల్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం తగ్గిన తర్వాత మనము తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి బాగా మంచి కలర్ వచ్చింది కదా. మనకి కలరు ఆప్షనల్ అనమాట, మనకి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే మనకి పిల్లలకి బయట చేసేది ఎక్కువ ఇష్టపడతారు కదా, అలా ఇంట్లో రావాలంటే ఫుడ్ కలర్ని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మిగిలిన పీసెస్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. మొత్తం 5 పీసెస్ ఉన్నాయి, 5 పీసెస్ వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్నాం కదా, చూడండి ఎన్ని బబుల్స్ వస్తున్నాయి కదా. అది ఇంకా వేసాం కాబట్టి నురుగు ఎక్కువ వచ్చేస్తుంది. ఆ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత మనకి బాగా కుక్ అవుతుంది అనమాట. స్టార్టింగ్లో వంట చేసే వాళ్ళకి అది ఎలా కుక్ అయిందని తెలియదు చాలామందికి, అందుకనేసి నేను చెప్తున్నాను. అవి నురుగంతా వెళ్ళిపోయిన తర్వాత, బబుల్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనకి అది కుక్ అయిందని మనకి అర్థం అనమాట. ఈజీగా మనం ఇంట్లోనే ఫిష్ ఫ్రైని కూడా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, ఫస్ట్లో కంటే కూడా చాలా నీట్గా కుక్ ఉంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి మంచిగా కుక్ అయ్యాయి కదా, నీట్గా కుక్. ఇప్పుడు మనం ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుందాం. లైట్గా మనకి కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే లేదు స్కిప్ చేయొచ్చు. లెమన్, ఆనియన్స్ ఉడికే జస్ట్ గార్నిష్ కోసం వేస్తున్నాను, కలర్ఫుల్గా కనిపించాలని. ఇప్పుడు లెమన్ వేసేసుకొని మనకి ఇంకా కావాలనుకుంటే దానిపైన కావాలంటే నిమ్మరసం పిండుకొని మనం తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.